శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరించబోతున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి. ఒక విధంగా జాతకుడి యొక్క అదృష్టం, అతని ధన సంపాదన, వైవాహిక జీవితంలో అనుభవించవలసినటువంటి సకల సౌఖ్యాలకి ఈ రాశివారికి శుక్రుడే కారణం అవుతుంటాడు. శుక్రుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత బాగా రాణించగలుగుతూ ఉంటాడు. శుక్రుడు ఎంత బలహీనమైతే జాతకుడు అంత సౌకర్యాలు అనుభవించలేకపోతూ ఉంటాడు. ఒక వాహనం కావాలన్నా, ఒక ఖరీదైనటువంటి గృహంలో నివసించాలన్నా ఖచ్చితంగా శుక్రబలం తప్పనిసరి. అయితే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడికి శుక్రుడు మిత్రగ్రహం. అయితే భాగ్యాధిపతి అదృష్టవంతుడు కదా. ఏదన్నా ఒక జాతకం రాణించాలంటే భాగ్యాధిపతి బలంగా ఉండాలి. అటువంటి శుక్రుడు ప్రస్తుతం మరి మకర రాశిలోకి మిత్రక్షేత్రం అయినటువంటి మకరంలోకి ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా ఇది ఈ రాశి వారికి కలిసి వచ్చే సమయమే. ఏ విషయాల్లో కలిసి వస్తుందంటే కుటుంబ విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు, శుభకార్యాలకు సంబంధించినవి జరిగే అవకాశం ఉన్నది. ఇక భాగ్యస్థానం అంటే పుణ్యక్షేత్రాలు, అలాగే ఉన్నత విద్య, దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే గురువు, తండ్రి, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలించే అవకాశాలు ఇప్పుడు ఈ శుక్రగ్రహం వల్ల కలిసి వచ్చే అంశాలు. పంచమంలోకి శుక్రుడు రావడం వల్ల జాతకుడు తనకున్నటువంటి టాలెంట్ని నిరూపించుకోగలడం. ఎక్కువగా ఈ కన్యా రాశిలో మీడియా రంగానికి, సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అలాగే చిన్న స్థాయి ఉద్యోగులు, చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ రాశి అందే సంచరిస్తుంటారు. సాధారణంగా ఈ సినిమా రంగంలో ఈ కామెడీ ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్లు, సాంగ్స్, పాటలు పాడేవారు, అంటే ఏదైనా పెద్ద స్థాయి కాకుండా సబార్డినేట్గా, సహాయకులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ కన్యా రాశిలోనే ఉంటారు. అంటే వీళ్ళ టాలెంటు, వీళ్ళ తెలివితేటలతో ఇతరులని జీవితంలో పైకి తీసుకొస్తూ ఉంటారు. అంటే వీళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఎవడో జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ఇప్పుడు శుక్రుడు స్వయంగా వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకునే అవకాశం వచ్చిందని చెప్పచ్చు. అంటే మార్చి 7వ తారీఖు లోపు, అంటే ఈ సమయంలో వాళ్ళు ఏదన్నా ప్రజెంటేషన్ చేసినప్పుడు, ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఖచ్చితంగా దానివల్ల గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక మంచి అవుట్పుట్ రావడం జరుగుతుంటుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడ కుజగ్రహంతో సంచరిస్తున్నాడు కలిసి. మరి కుజుడు ఈ రాశి వారికి అష్టమాధిపతి. సో ఎప్పుడన్నా సరే ఏ భావానికైనా ఈ అష్టమాధిపతితో కనెక్షన్ ఉంటే ఆ భావం పాడవుతుంది. అయితే కుజుడు చాలా బలవంతుడై ఉన్నాడు. సడన్గా జరిగే సంఘటనలకి ఈ అష్టమం కారణం అవుతుంటుంది. సో అటువంటి కుజుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఏమవుద్దంటే, ఇక్కడ ధనకారకుడు శుక్రుడు, జలతత్వ గ్రహం. అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అగ్నితత్వ గ్రహం. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది. అంటే లగ్జరీ, అంటే వేస్ట్ ఖర్చులు ఎక్కువ జరుగుతాయి. లగ్జరీ పరంగా, వ్యసనాల పరంగా, ఇతరులకి బహుమతుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ధనలాభం కూడా సడన్గా జరిగే అవకాశం ఉండదు. ఏదన్నా స్థిరాస్తి అమ్మడం వల్ల, ఇన్సూరెన్స్ మిచ్యూర్ అవ్వడం వల్ల, లేదంటే చిట్ ఫండ్స్ లాంటివి ఏమైనా చివరిగా వచ్చి ధనం రావడం వల్ల ఇలాగా ధనలాభం కలుగుతుంది. దాని మించిన ఖర్చులు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ పంచమ స్థానంలో శుక్ర కుజులు కలిసినప్పుడు ఏంటంటే, సడన్గా పరిచయమైన వాడితో ప్రేమలో పడడం కానీ, వాడితో వివాహం చేద్దామని నిర్ణయించుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సడన్గా జరుగుతుంటాయి సంఘటనలన్నీ కూడా. అప్పుడు దాకా కూడా ఎటువంటి ఆలోచనలు ఉండదు. అప్పుడు దాకా ఫ్రెండ్స్గా ఉంటారు, లేదంటే అప్పుడు దాకా కొలీగ్స్గా ఉంటారు.
కానీ ఆల్ ఆఫ్ ది సడన్ వివాహం చేసుకుందామని నిర్ణయించుకోవచ్చు. అంటే అటువంటి అవకాశం ఉన్నది ఈ మార్చి 7వ తారీఖు లోపల సడన్గా వివాహం కుదిరే అవకాశం కూడా ఈ కన్యా రాశి వారికి ఉంది. లేదంటే ఎవరితోన్నా పరిచయం పెంచుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద పంచమం అన్నది ప్రేమ వ్యవహారాలు చెప్తుంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు ఉండడం, మరి కుజుడు కూడా ఉండడం, పరస్పరం ఈ శుక్ర కుజగ్రహాలు ఒక విధంగా ఇటువంటి ఆలోచనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, ఇటువంటి స్నేహాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వీడికి అవకాశం ఉండదు. అయితే కుజుడు ఉచ్చులో ఉండడం, శుక్రుడు మిత్రక్షేత్రం ఉండడం, మిగతా పాపగ్రహాల నుంచి ఎటువంటి దృష్టి లేకపోవడం వల్ల అంటే ఏదన్నా ఒకళ్ళు ఇష్టపడినా, ఒక బంధం పెంచుకున్నా, ఒక స్నేహం అయినా అది పవిత్రంగానే ఉంటుంది తప్ప అందులో మనం ఏ కళంకాన్ని ఆపాదించడానికి మనం సరిపోమాట. ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామంటే పెళ్లి చేసుకుంటారు, అప్పటిదాకా పవిత్రంగానే ఉంటారు తప్ప ఎటువంటి కళంకం ఉండదు. అంటే చూసిన వాళ్ళకి అనుమానం అయితే రావచ్చు, కానీ మొత్తం మీద మాత్రం ఈ కాంబినేషన్ మాత్రం స్వచ్ఛంగానే ఉంటుంది. అయితే మనీ విషయంలో మాత్రం చాలా ఒకరికొకరు ధనాన్ని ఎక్కువగా బహుమతుల రూపంలో ఇచ్చుకోవడం కానీ ప్రజెంటేషన్ రూపంలో ఇచ్చుకోవడం, ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ శుక్ర కుజుల కలయిక ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఉన్నత విద్య కొరకు భాగ్యస్థానం మరి శుక్రుడిది కాబట్టి పంచమం కూడా ఉన్నత విద్య సంబంధించిన విషయాల్లో చెప్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఉన్నత విద్య కొరకు మనం ఒక చోట ఏదో ఒక యూనివర్సిటీ చదువుకుందామంటే ఇంకో చోటు రావచ్చు. మొత్తం మీద విదేశ విద్యకి అవకాశం ఉన్నది. అలాగే దూర ప్రాంత ప్రయాణానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా మరి శుక్రగ్రహం ఈ రాశి వారికి చాలా కాలంగా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఈ రాశి వారికి ఈ సమయంలో ఉండే అవకాశం ఉంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకళ్ళని సంహరించాలన్నా చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య వెలిసినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వారి వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవటం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మీ యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి
ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడు యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.